వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా పిలుస్తూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? యద్దత్తం హృతం జప్తం సర్వం అక్షయమశ్నుతే అని చెప్తుంది శాస్త్రం. ఈ అక్షయ తృతీయ నాడు దానం చేసిన, జపం చేసిన, యజ్ఞం చేసిన అది అక్షయమవుతుంది. కృతం సంకల్పమాత్రేణ, సంకల్పం చేసినంత మాత్రాన నెరవేరుతుంది. బ్రహ్మదేవుడు పాడ్యమి నాడు ఉద్భవించి విధియ నాడు వేదాధ్యయనం చేసి తదియ నాడు సృష్టి చేశాట. అందుకే కృతయుగంలో సృష్టి జరిగినటువంటి ముహూర్తము అక్షయ తృతీయ. అలానే జమదగ్నికి, రేణుకకు పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయ పర్వదినానే. సముద్ర మథనం జరిగేటప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించి శ్రీమన్నారాయణుడి వివాహం చేసుకున్న ముహూర్తము అక్షయ తృతీయ. పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరిగా కాశీలో అవతరించినటువంటి సుముహూర్తము అక్షయ తృతీయ. భగీరథుడు గంగను ఆకాశం నుంచి భూమండలానికి తీసుకువచ్చి పాతాళం చేర్చిన సుముహూర్తం కూడా అక్షయ తృతీయ. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు అక్షయ పాత్రను అందించింది ఈ అక్షయ తృతీయ పర్వదినాన. మహాభారతాన్ని రాయాలని సంకల్పించుకున్న వ్యాసుడు వినాయకుణ్ణి లేఖకుడిగా పెట్టుకున్న ముహూర్తము అక్షయ తృతీయ. అలానే ఆదిశంకర భగవత్పాదుల వారు కనకధార స్తోత్రాన్ని ప్రపంచానికి అందించిన సుముహూర్తము అక్షయ తృతీయ. ఇలా సృష్టిలో జరిగినటువంటి అద్భుతాలన్నీ అక్షయ తృతీయ నాడే జరిగాయి. శ్రీకృష్ణుడి యొక్క అంశ అయిన బలరాముడు జన్మించింది అక్షయ తృతీయ అని పురాణం తెలియజేస్తూ ఉంది. అద్భుతమైన ఈ ముహూర్తాన ఏ కార్యక్రమం సంకల్పించినా అది అక్షయమై అద్భుతమైన ఫలితాన్ని అందజేస్తుంది. ముహూర్త బలం అంత గొప్పగా ఉన్న కారణాన ఈ వైశాఖ శుద్ధ తృతీయని అక్షయ తృతీయగా అభివర్ణిస్తూ అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టమంటూ చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలను ఈ ముహూర్తంలో తలపెడితే నిర్విఘ్నంగా నెరవేరుతుంది అని శాస్త్రం ఘోషిస్తున్న నేపథ్యంలో అక్షయ తృతీయను అద్భుతమైన కార్యక్రమాలు చేయటానికి ముహూర్తంగా ఎంచుకొని కార్యక్రమ సాఫల్యానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేద్దాం.